హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడేసయ్యా, నన్ను దర్శించేసయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. సర్వాధికారి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంత రీతి నేను స్తుతించటానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రార్థన చేసిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మస్వాధీనంలో మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో పరలోకం నుండి నీ వర్తమానం దయచేయండి. నీ వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ ఆత్మాభిషేకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. పైనుండి నీ అభిషేకాన్ని పంపించండి. నీ ఆత్మ మా చేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ఆత్మ తాకిడి దయచేయండి. బిడ్డలు ఎన్నో ఆశలతో వచ్చారు. హృదయము చెదిరిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గుండె పగిలినంత బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారు. గుండె నిండా కన్నీళ్లతో మొయ్యలేక వచ్చారు బాబు. ఆ నీళ్లను కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తావని, నీవే ఆధారమని వచ్చారు బాబు. ఏదో ఒక కార్యం జరిగిస్తావు, ఏదో ఒక అద్భుతం చేస్తావు. చెయ్యక మానవు, నన్ను నీవు విడిచిపెట్టవని ఒక విశ్వాసంతో బిడ్డలు వచ్చారు. బిడ్డలను ఒక్కసారి ఆదరించండి. వారి కన్నీళ్లను తొడవండి బాబు. నీ సహాయము వాక్యము ప్రకటించబడుతుండగానే జరగనివ్వండి బాబు. సహాయము దయచేయండి. నీ క్రియ ఆత్మక్రియ జరగనివ్వండి బాబు. సహాయం చేయండి. సాక్ష్యాలు సమర్పణలోని సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో బలమైన నీ నడిపింపు దయచేయండి. వచ్చిన ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా వస్తున్న వారిని క్షేమంగా తోడుకురండి. ఆదరుని అంతవరకు నీ ఆత్మ స్వాధీనంలో జరిగించండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఎక్కడ దుష్టుడు పని చేయకుండా నీ వెలుగు దయచేయండి. నీ ప్రభావము దయచేయండి. నీ సన్నిధి దయచేయండి. పరలోకం నుండి నీ పరిశుద్ధ వర్తమానము మెండుగా దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? దేవుడు మీకు తోడయుండునుగాక. అందరు కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. మీ కొన్ని సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరో చేయి పైకెత్తండి. సెల్ ఫోన్ చేతిలో లేదు, నా దగ్గర లేదు, ఫోన్ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 7 ఫోన్లు పంచిపెడతానని అందరూ చేస్తున్నారు. నాకు అర్థమైంది, ఫోన్లు పంచిపెట్టడానికి కాదు, ఫోన్ లేని వాళ్ళు ఉన్నారా అని. దేవుడు పైనుండి చూస్తే ఫోన్ ఉందా లేదా అంటే అందరి దగ్గర ఏ బైబిల్ ఉన్నా లేకపోయినా, మెడలో పుస్తులు ఉన్నా లేకపోయినా, చెవులి లేకపోయినా, తొట్టులో బియ్యం లేకపోయినా కానీ ఏముంటుంది? ఫోన్ మాత్రం ఒకటి ఉంటుంది. ఇప్పుడు అందరికీ అంత ఫోన్ లేకపోతే బతకలేరు. ఇప్పుడు అందరూ పొలం వెళ్ళినప్పుడు కూడా ఫోన్ పట్టుకెళ్ళాలి. అన్నింటికంటే కూడా ఉండవలసింది ఏంటి? దేవుని వాక్యం. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నా బాధలలో అది నాకు నెమ్మది కలగజేసాను. సెల్ ఫోనే నన్ను బ్రతికించిందని ఎవరు చెప్తారా? కానీ తాత్కాలికంగా మనం అనుకుంటాం ఫోన్ లేకపోతే బతకలేనని. అందులో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తుంటావు కదా, కామెడీ, ఇంకేంటి జబర్దస్త్, ఇంకా ఆ దస్తి ఈ దస్తి, ఈ దోస్తి ఆ దోస్తి, చివరికి నిన్ను నాశనంలోకి నడిపిస్తుంది అది. కానీ వాక్యము మనకు కూడా ఉందనుకోండి, మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. ఎందులో నడిపిస్తుంది? వాక్యము కూడా ఉంటే నీ బ్రతుకుని అంచెలంచెలుగా పైకి లేవనెత్తుతుంది. ఈ సెల్ ఫోన్లో కొన్ని చూడరాని కార్యాలు చూడటం ద్వారా మనుషులు పాడైపోతారు. ఫోన్ ఎంతవరకు వాడాలంటే సమాచారం కొరకే ఫోన్ వాడాలి, అంతేనా? మొన్న ఒక పెద్ద విలువైన మనిషి
నా చేతిలో ఫోన్ మాట్లాడితే ఒకసారి ఎలాగోండి పాస్టర్ గారు అని అడిగితే ఆ భార్య భర్తలు ఇద్దరు నా ఫోన్ అడిగారు. ఫోన్ అడిగితే అలా ఇచ్చాను. ఆ ఫోన్ అలా అలా చూసి, ఇంత కాస్ట్లీ ఫోన్ మీది, మంచి ఫోన్ వాడుతున్నారు, ఇందులో ఏమీ మీరు యూజ్ చేయట్లేదు ఏంటి, మీ ఫోన్లో ఏమీ లేవు ఏంటంటే, నేను అన్నాను నా ఫోన్లో ఏముంటాయి, ప్రార్థన చేయమని ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ప్రార్థన చేస్తాను, ఎవరైనా సాక్ష్యాలు పంపితే అది చూసుకుంటాను తప్ప ఇంకా అంతకంటే నేను ఎక్కువ దేనికి వాడను. ఇంకా అప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు సేవకులు అలా అన్నారు, అందుకే దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి ఏదైనా దేని కొరకు వాడాలో దాని కొరకే వాడాలి. మనం అన్నిటి కొరకు వాడుకునేది దేవుని వాక్యం. ఆమెన్. కష్టంలో ఉన్నప్పుడు వాక్యం ఆదరిస్తుంది, కష్టంలో ఉన్నప్పుడు వాక్యము నడిపిస్తుంది, మనకి ఆత్మధైర్యాన్ని ఇచ్చేస్తుంది. అందుకనే మీరందరూ కూడా మీ గృహాల్లో దేవుని వాక్యము చదవండి. సమయము ఖాళీ ఉన్నప్పుడు పొలం కూడా బైబిల్ పట్టుకెళ్ళండి, ఆఫీసు కూడా బైబిల్ తీసుకెళ్ళండి, ఖాళీ ఉన్నప్పుడు చక్కగా వాక్యం తెరవండి. కీర్తన 23 చదవండి. ఎప్పుడు చదువుకున్నది జీవపోటగానే ఉంటుంది. 23వ కీర్తన ఏంటి? అందరు చెప్పాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికలు అని ఎంతో చక్కగా. అందులో ఒక పెద్ద మాట ఉంటుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. మీరు చదువుతారా 23వ కీర్తన? మీ పిల్లలకు చదివించండి. ఎన్ని శ్రమలున్నా బాధలున్నా కాపరి ఆయన, నీవు ఆయన బిడ్డగా ఉంటే నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఆమెన్. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పాడతారా నాతోటి? యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. అందరూ పాడదాం. మంచి కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి. పాడదాం. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన
కలుగదు. ఆమేన్ ఆమేన్. నాకులేమి కలుగదు నేనాయనగో. చప్పట్లు చేతులు పైకి కూడా. నేనాయనగో రేను గ్లోరీ. ఆమేన్. నేనా పాడరి మంచి కాపరి గొప్ప నా కాపరి. ఆమేన్. మంచి యేసయ్యా మంచి కాపరైన ఆయన గొప్ప కాపరి నా కాపరి. గాఢాంధకార లోయలో సంచరించిన చుట్టూ కర్ర దండము ఆదరించు. నాకు భయం ఉండదు, నా భారము తీరిపోతుంది. ఆయన నా కాపరి. గట్టిగా చెప్పబడదాం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను గాఢాంధకార లోయలో నేను సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా భయము పోయేనే నా భారము తీరేనే. ఆమేన్. నా భయము పోయేనే నా భారము తీరేనే. నాకులేమి కలుగదు. ఆమేన్. నాకులేమి కలుగదు నేనాయన గొర్రెను. ఆమేన్. చప్పట్లు కొడదాం. నేనాయన గొర్రెను మంచి కాపరి నా కాపరి గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి. యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను నాకులేమి కలుగదు. నేనాయన మంచి కాపరి నా కాపరి. యేసు కాపరి నా కాపరి. యేసయ్యా నా మంచి కాపరి. పాడండి. యేసయ్యా మంచి కాపరి. యేసయ్యా నా గొప్ప కాపరి. యెహోవా నా మంచి కాపరి. యేసయ్యా నా గొప్ప కాపరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన యేసయ్య మంచి కాపరి. మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఆయన ఉదయాన్నే నీళ్లు పెడతాడు. ఏం చేస్తాడు? ఉదయాన్నే గొర్రెలకు కాపరి నీళ్లు పెడతాడు. ఉదయాన్నే లేచి గొర్రెల దగ్గర పాడైన స్థలానంతటిని బాగు చేస్తాడు. అది వేసినటువంటి ఆ డస్ట్ అంతా కూడా, ఆ చెత్త అంతా కూడా, ఆ దొడ్డంతా గొర్రెలను ఒక పక్కకు నెట్టుకుంటూ ఆయన క్లీన్ చేస్తాడు. కాపరి ఏం చేస్తాడు?
ఆ ముందు క్లీన్ చేస్తాడు, తర్వాత నీళ్లు పెడతాడు, తర్వాత ఆయన సిద్ధపడిపోయి పెద్ద కర్ర పట్టుకుని దొడ్డి నుండి బయటికి ఎత్తైన కొండపైకి ఆహారం ఉన్న చోటకి కాపరి గొర్రెలను తోలుకుని వెళ్ళి సమృద్ధిగా దినమంతా ఆహారం పెట్టి మళ్ళా క్షేమకరంగా తోడుకొస్తాడు. మధ్యలో నీళ్లు తాగటానికి నీటి ఊట దగ్గర తీసుకెళ్తాడు. ఈ కాపరి కంటే ఆ కాపరి నీ కాపరి, మన కాపరి మనకు ఎప్పుడు ఆయన లోటు చేయడు. ఆమెన్. తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసినా ప్రభువా క్షమించి ఇక చేయనంటే కూడా నేను సరే అని క్షమించేవాడు. కానీ ఎందుకు చేసావు, ఎలా చేసావు, చేయాలనే మనసు ఎందుకు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు వేసేవాడు కాదు. మంచి కాపరి, ఇక పాపము చేయకని చెప్పే గొప్ప కాపరి. అందుకని మీరు ఎవరిని ప్రేమించారంటే, మీకు అసలు యేసయ్య విలువ కనుక తెలిస్తే అన్నిట్లకంటే ఈయననే ప్రేమిస్తారు. ఎవరిని? యేసయ్యని ప్రేమించటంలో అసలు అతని కొరకు ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది అనమాట. అంత పిచ్చి అయిపోతుంది. ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోగలిగితే మనము ఆయన ప్రేమతో పట్టబడాలి. ఎలా పట్టబడాలి? దేనితో పట్టబడాలి? యేసయ్య ప్రేమతో కనుక ఒక మనిషి పట్టబడ్డాడంటే ఆ మనిషి మన్నులో పడినటువంటి విత్తనం వలె అద్భుతముగా ఎదుగుతాడు ఆత్మలో. ఆమెన్, హల్లెలూయా. మనము యేసయ్య ప్రేమను రుచి చూడాలి. మీరందరూ కూడా యేసయ్య ప్రేమని తలపోసుకోనండి. ఎంత గొప్ప దేవుడని ఆలోచిస్తే ఆయన చేసిన కార్యాలు, ఇంతవరకు ఆయన చేసిన కార్యాలు తలపోసుకుంటే, బాబు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాను కానీ నువ్వే కావాలి నాకయ్యా. ఆమెన్. నాకు నువ్వు కావాలి బాబు అని అంత గొప్ప మనసు మనకు వస్తుంది. మీరు నేను ఎవరిని ప్రేమించాలంటే రక్షకుడైన యేసుని ప్రేమించాలి. నేను ఇంత సేవ ఎలా చేస్తున్నానంటే అన్నీ వదిలి, సమస్తాన్ని వదిలి నేను ప్రజలలోకి వచ్చి చేస్తున్నాను. రాత్రి పగలు వేల కిలోమీటర్లు తిరుగుతూ నా శరీరము, ప్రాణము, ఆత్మ అంతా ఆయనకే ఖర్చు అవుతూ ఉంది. నాతో ఎవరు ఉండరు, నా రూములో ఎవరు ఉండరు, నేను ఆయన ఉంటా. నా ప్రయాణంలో నా కారులో ఎవరు ఉండరు, నేను ఆయనే ఉంటాం. ఆయన నాకు ఏది చెబుతున్నాడో ఆ ప్రజల ఎద్దకు వచ్చి బోధిస్తున్నాను. నేను అనుకుంటాను ఆయనను ప్రేమించే ప్రేమకి ఇది ఇంకా సరిపోదేమో, ఇంకా ఏం చేయాలి ఆయన కొరకు అని అంత త్యాగపూరితమైనటువంటి సమర్పణతోటి ఆయన పని చేస్తున్నాను. కనుకనే మీ మధ్యకు వచ్చి వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నాను. నిన్నటి దినమందు వరంగల్ వెళ్ళాను. వాళ్ళందరికీ అద్భుతంగా పరిచర్య చేసి వాక్యం చెప్పి వాళ్ళందరి కొరకు యేసునామములో ప్రార్థన చేసి ఖమ్మం వచ్చాను. మొన్న తాడేపల్లిగూడెం వెళ్ళాను, మొన్న రాజమండ్రి వెళ్ళాను, విశాఖపట్నం పోయాను, మళ్ళీ రేపు ఒంగోలు, తర్వాత కడప, తర్వాత నంద్యాల. ఏ ఒక్కరోజు స్కెడ్యూల్ ఉండదు, ఖాళీ. ఉన్న ప్రతి సమయం ఎక్కడున్నా ఎవరు నా దగ్గరికి వచ్చినా వారికి నేను యేసు ప్రేమ గురించి బోధించటానికే ఆత్మ నన్ను వాడుకుంటా ఉన్నాడు. ప్రియులరా, మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువారు మాట్లాడే దేవుడు, యేసు ప్రభువారు కనపడే దేవుడు. మీరు మొట్టమొదటిగా ప్రాక్టికల్ చేయవలసింది ఏంటంటే, నువ్వు కనపడవయ్యా ఒక్కసారి అని అడగండి. నాతో మాట్లాడేసాయి అని అడుగు. నాకు ఇత్తడి బిందులు కావాలి, ఒక గాజు కావాలి, ఒక గొలుసు కావాలి. ఇదే కాదు నువ్వు అడిగింది. ఏది అడగాలి? ఏమని అడగాలి? ఒక్కసారి నీ స్వరం వినాలని ఉంది బాబు. నువ్వు మాట్లాడతావంట కదా, ఒక్కసారి మాట్లాడు. నేను మొదట్లో అలాగే అడుగుతుంటే అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అప్పుడప్పుడు మాట్లాడితే కుదరదు, నాకు రోజు మాట్లాడాలి, రోజు నాతో నువ్వు ఉండాలని అడగటం మొదలెట్టాక ప్రతి క్షణము నాతో ఉంటూ ఉన్నాడు. ఆ స్పర్శని నేను అనుభవిస్తున్నాను. అందుకనే ఎక్కడికి వెళ్ళి ఎవరి కొరకు ప్రార్థన చేసినా, ఎవరి కొరకు దీవెన ప్రకటిస్తున్నా వారికి అన్నీ సఫలమవుతుంది. ఎందుకంటే నేను ఆయనను కాపాడుకుంటా ఉన్నాను, ఆయన పల్లకి మోస్తున్నాను, ప్రతిరోజు మోసుకుంటూ పోతున్నాను. అందుకనే ఆయనను మీ దగ్గరికి మోసుకొచ్చాను. ఈరోజు మీ మీద దేవుని కార్యములు జరుగునుగాక, ఆయన మహిమ మీ మీద ఉదయించునుగాక, ఆయన ఉదయ కాంతి మీ మీద అనుగ్రహించబడునుగాక. మరి కొన్ని సాక్ష్యాలు చూద్దామా? నిన్న వరంగల్లో 8 సంవత్సరాల వరకు గర్భఫలం రాలేదు. ఆ బిడ్డ చాలా ఏడ్చింది, బాధపడింది, ఏంటి పరిస్థితి అని. చివరికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి చూద్దాం.
ఆమె విశ్వాసం ఎలాంటిదో కూడా చెప్పింది. ఆశ్చర్యకరంగా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలంతో ఆమె వెలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం ఇందాం. నిన్నటి దినమందు జరిగిన కార్యం ఇది. మా హస్బెండ్ పేరు ముచ్చిబాబు. మేము వరంగల్ నుండి వచ్చాము. 1 ఇయర్ నుండి మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్తున్నారు. పిల్లల కోసమే అయ్యగారు ప్రేయర్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు అవుతారంట అనేసి ఆయన వెళ్తున్నారు. తర్వాత మా హస్బెండ్ ఖమ్మం వెళ్దాము, అయ్యగారు ఇక్కడికి వచ్చారు, దగ్గరలో వచ్చారు, వెళ్దాము, ఖచ్చితంగా నువ్వు రావాలనేసి నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి చెప్పాము, ఇట్లా అయ్యగారు మాకు పిల్లలు లేరు, 8 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇప్పుడు 9th ఇయర్, మాకు పిల్లలు లేరు, మాకు ప్రేయర్ చేయండి అనేసి అని అన్నారు. ఆయన ఒక్కటే మాట అన్నారు అయ్యగారు, నీకెవరు కావాలి అనేసి, నాకు బాబు కావాలి అనేసి అని అన్నాను. తర్వాత ప్రేయర్ చేసేసి ఈసారి ఎట్టుకు రాపో అనేసి డైరెక్ట్ అన్నారు. ఇంకా ఆ మాటకి నాకు చాలా సంతోషం అయిపోయి మేము బయటకు వచ్చి చాలా గంతులు వేసాము. ఇంకా ఈ మంత్లో దేవుడు మనకి ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు, అయ్యగారు చెప్పారు కదా అనేసి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళి ప్రేయర్లో ఉన్నాము. ఇక ఏప్రిల్లోనే నాకు ఫస్ట్ మంత్ అయిపోయింది. ఆల్రెడీ నేను కన్సీవ్ అయిపోయాను. అది మిరాకిల్. ఇంకా నేను ఒకటే ప్రేయర్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు హెల్త్ కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, తర్వాత ఇంతకుముందు సిస్టులు ఉండేవి, తర్వాత సైనసైటిస్ ఉంది. నాకు హెల్త్ అంతా బాగోదు. నా థైరాయిడ్ ఇంతకుముందు 2 దాటకపోయేది, అలాంటిది 8 ఉన్నా కూడా దేవుడు నా గర్భఫలాన్ని జారిపోకుండా కాపాడాడు. అసలు ఎంత మిరాకిల్ అంటే అది నేను మెడిసిన్ వాడకుండా అసలు ఆగదు. అలాంటిది లాస్ట్కి మా హస్బెండ్ ఒకసారి చూసుకో, హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకైనా మంచి నీకు థైరాయిడ్ ఉంది కదా అనేసి అని అన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి చూసుకొని వెంటనే ఇద్దరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రేయర్ చేసుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో కూడా ఆమె చెక్ చేసి హార్ట్ బీట్ వచ్చేసిందమ్మా అన్నది. అసలు నేను ఫస్ట్ టైం, అది చాలా మిరాకిల్. వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. మా పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యానికి దేవునికి వందనాలు. ఇప్పుడు నేను 5th మంత్ ఎండింగ్లో ఉన్నాడు, క్షేమంగా, హెల్త్ ఇష్యూస్ అసలు ఏమీ లేవు. నాకు థైరాయిడ్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉందమ్మా నీకు అనేసి చెప్పారు. ఇంకా నేను చెప్పాలంటే డైలీ 3 hours జర్నీ చేస్తూ డ్యూటీకి వెళ్తున్నాను. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ప్రార్థన పూర్వక ఏ పట్టణంలో అడుగుపెట్టినా అక్కడ శుభం ప్రకటిస్తుంటే ఆయన శుభకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మీ అందరి జీవితంలో శుభకార్యాలు ఉన్నాయి. మీరేం బాధపడకండి. మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. దానికి నేనే సాక్షిని. ఎందుకంటే వెలుగు చూస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి నెల మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబాల్లో గొప్ప వెలుగు కలుగుతుంది. ఈ రోజున్న దుఃఖము మీరు ఇక మీదట చూడరు, అవమానము చూడరు. ఇప్పుడు జరిగింది అన్యాయం అనుకుంటున్నారు, కానీ ఇక ముందు మాత్రం బలమైన కార్యమే నీ పట్ల దేవుడు జరగించుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షముగా ఉన్నవాడు గొప్ప దేవుడు. ఏ దేవుడు? మొన్న ఒక భార్య భర్తలు వచ్చారు, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు దేవుడు చూపిస్తున్నాడు, వాళ్ళకి ఇంకా రాలేదనుకుంటున్నారు, వాళ్ళకి ఆల్రెడీ అమ్మాయి గర్భం వస్తే అయిందని చెప్పట్టే నేనన్నాను గర్భఫలం కావాలని ప్రార్థన చేసి, ఆల్రెడీ నీ భార్య గర్భం ధరించింది చూసుకో అంటే వారు అప్పుడు చూసుకుంటున్నారు, నా గర్భం వచ్చిందా అని. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే కన్సీవ్ అయి ఉంది. ఇది ఎవరి వల్ల జరుగుతాయి? ఎవరు చెబుతారు? ఆ సాక్ష్యం ఉంది కదమ్మా, తీసిపెట్టు. ఎందుకంటే కొన్ని సమయాలు మనం ప్రార్థిస్తుంటే ఆత్మక్రియ జరుగుతూ ఉందన్నమాట. హల్లెలూయా చెప్పండి. మీలో చాలామంది పిల్లల కోసం వస్తున్నవారు, ఇంకా పిల్లలు వస్తారనుకోకండి, ఆల్రెడీ వచ్చి ఉంటారు, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆశీర్వాదం వస్తుంది రావాలనకూడదు. ఆల్రెడీ వచ్చేసినాయి ఆశీర్వాదాలు. గర్భఫలమే కాదు, భూఫలమే కాదు, ఆల్రెడీ నీ పట్ల కృప విస్తరించడం మొదలైంది. అది ఆటోమేటిక్గా నీ కళ్ళకు కనబడటానికి కొంచెం టైం పడుతుందేమో, కానీ ఆల్రెడీ క్రియ జరుగుతూ ఉంది. మనము క్రీస్తునందు విశ్వాసము బలముగా పెట్టుకోవాలి. మన విశ్వాసం ఎలాగుండాలంటే, అబ్రహాము తన కుమారుడికి పెండ్లి కుమార్తె కొరకు తన గుమస్తాని ఎలియాజర్ని పంపించినప్పుడు ఎలియాజరు అన్నాడు, ఎక్కడుంటుంది, ఎలాగుంటుంది, ఏ ఊరు, ఏం పేరు అని అడిగితే అవన్నీ వదిలేసే మా ఊరెళ్ళు, అంతే, మా ఊరెళ్ళు, నీకు అక్కడ యెహోవా దేవుడు చూపిస్తాడు, ఆ ఊరు ఎంటర్ అయిన ప్రార్థన చెయ్యి, అక్కడ ఆల్రెడీ పెళ్లి కూతురు ఉంటుంది అన్నాడు. అంతే.
ఎలియాజరు ఇదే విశ్వాసం మా గురువు గారికి అని ఆయన ఒంటెక్కి 10 ఒంటెలు తీసుకుని పోయాడు. ఇంకా కొంతమంది కూడా వెళ్ళినట్టున్నారు. అబ్రహాము ఊరు ఎంటర్ అయిన వెంటనే ఆ నీళ్ళ బావి దగ్గర ప్రార్థన చేశాడు. మా యజమానుడి విశ్వాసం ఎంతగా ఉంది దేవా, మరి ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఆల్రెడీ ఇక్కడ పెళ్లి కూతురు ఉంటుందా, ఎవరో ఏంటి నాకేం చెప్పలేదు అంటే యెహోవా దేవుడు ఆయనకి ప్రార్థన ఆలకించి జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు ఆ గుమస్తా గారు అన్నాడు, ఈ ఊరు ప్రజలందరూ ఈ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తోడుకుంటారు, ఎవరైతే నా వైపు చూసి నాకు నీళ్లు పోసి నా ఒంటిలోకి ఎవరు నీళ్లు పోస్తారో ఆ అమ్మాయి అయి ఉంటుందని పెట్టుకున్నాడు. కరెక్ట్గా బావి దగ్గరికి పెళ్ళికని అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళందరూ వచ్చారు. ఒక అమ్మాయిని చూసి కొన్ని నీళ్ళు పోస్తావా అని అడిగాడు ఆ గుమస్తా గారు. ఆ గుమస్తా గారు అడిగితే ఆ అమ్మాయి అన్నది, నీకు కాదు, నీవు చాలా దూరానికి వస్తున్నట్టున్నావు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోస్తాను అంతే. మనల్ని నీళ్ళు పోసుకున్నట్టు కాదు, మనం పైపు నీళ్ళు తీసుకుంటాం, మనకి ఇంటికి వచ్చేస్తుంది నల్ల వాటర్ వస్తుంది. కానీ అప్పుడు అక్కడ భూమి లోపల చాలా లోతు అనమాట, రాతి నేలది, చాలా లోతుకి మెట్టులు దిగి వెళ్ళి నీళ్ళు ముంచుకుని రావాలి పైకి. కానీ ఆ అమ్మాయి రిబేకా ఆయనకి పోసింది, ఆ ఒంటిలికి పోసింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో నా యజమానుడు విశ్వాసంతో చెప్పాడు, నా యజమానుడి విశ్వాసం ఎంత గొప్పది అని అనుకుని ఆ అమ్మాయిని అన్నాడు, మీది ఎక్కడ, మీరు ఏంటి అని మంచి చెట్లు మాట్లాడితే మరి ఆ అమ్మాయి అన్నది, మా ఇంటికి వస్తారా మీరు, మా ఇంటి దగ్గర కొంచెం పెరడు ఉంది, ఒంట్లు కూడా కట్టుకోవచ్చు, ఈరోజు మీరు మా ఇంటి దగ్గర ఉందిరి కానీ రండి అంది. సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంచి చెట్లు మాట్లాడి, ఇదిగో మీరెవరు, ఏంటి, ఎందుకు వచ్చారని ఆ అమ్మాయి తరపు వాళ్ళు అడిగితే ఆ ఎలియాజరు ఆ గుమస్తా గారు అంటున్నాడు, దేవుడు నా యజమానుడు ప్రార్థన విశ్వాసము నేను ప్రయాణములో ఉండగానే దేవుడు సఫలము చేశాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆల్రెడీ నువ్వు ప్రారంభించినప్పుడే, అడిగినప్పుడే క్రియ మొదలవుతుంది. ఎప్పుడు కూడా తగిన సమయంలో అది నీ ముందుకు వస్తుంది. మీరు విశ్వాసం అందు బలముగా ఉండండి, గలిబిలి అవ్వకండి. ఆమేన్. రెండవ కార్యము చూడండి, ఇంతవరకు మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. మరొక సాక్ష్యం చూడండి, 2 అమ్మాయిల తర్వాత మరి అబ్బాయి పుట్టాడు. ఇది కూడా వరంగల్ సాక్ష్యమే. ఈ వరంగల్లో ఈ సాక్ష్యం విందాం. పేరు శ్రీలత. నాకు 2 పాపల తర్వాత ఇసాకయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బాబు పుట్టాడు. ఈ బాబుకి 6 నెలలు అయిపోయి 7వ నెల పడ్డ తర్వాత మా అత్తయ్య చేతిలో నుంచి కింద పడి తల చాలా వాపొచ్చింది. వాపొచ్చినప్పుడు మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయ్యాయా అని అడిగాడు. కాలేదని చెప్పారు. బట్ సిటీ స్కానింగ్ తీయాలి, తలలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని డాక్టర్ గారు చెప్పారు. కానీ మేము ఇసాకయ్య తైలం 7 సార్లు సిలువ వేశాము. వేసి మేము సాక్ష్యం చెప్పుకుంటామయ్యా, ఎటువంటి మార్కు రాకుండా ఉండాలి నా కుమారునికి అని ప్రేయర్ చేసుకున్నాము. అదేవిధంగా మేము తైలం వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు నా కుమారుని పట్ల. అదంతా వాపంతా వెంటనే తగ్గిపోయింది. దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సహోదరికి 20 సంవత్సరాలకి ఎన్ని పెళ్ళైన 20 ఇయర్స్కి ఈ మధ్య చాలామందికి లేట్ అయిపోయిన వాళ్ళందరూ వస్తున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా లేట్ అయిపోయిన వాళ్ళందరినీ తీసుకురండి. మనం ఏం చేస్తాం, ఇక్కడ యేసు నామములో ప్రార్థిస్తాం. దేవుడు మనకి ఇచ్చిన వరముతో, ఆ ప్రార్థనా శక్తితో దేవుడు వారికి గర్భఫలాలు ఇస్తాడు. ఈ సాక్ష్యం విందాం. నా పేరు పద్మ, మా చెల్లి పేరు మరియమ్మ. ఈమె చెన్నై నుంచి వచ్చింది. ఆమె పెళ్ళి అయ్యి 20 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. ఎక్కడ చూపించుకున్నా కానీ హాస్పిటల్ ఎంత లెక్క తిరిగినా సంతానం లేదు. ఇక్కడ ప్రార్థన శక్తి జరుగుతుందని నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు, మేము ఇక్కడ ప్రతి నెల వస్తున్నాము, నువ్వు కూడా ఒకసారి వచ్చి వెళ్ళు అన్నప్పుడు, వాళ్ళ భార్య భర్తలను ఇద్దరిని రమ్మన్నప్పుడు ఆ అబ్బాయి అయితే నమ్మలేదు, రాలేదు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే మేము చెప్పంగా వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని, అప్పుడు ప్రార్థన శక్తి ఆయిల్ది ఆ కాయలు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు భార్య భర్తలు తిన్నప్పుడు ఆ ఆయిల్ రాసుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యం చేసి గర్భఫలాన్ని ఇచ్చాడు.
ఒక ఆడబిడ్డనిచ్చిండు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయికాయ గారికి కూడా వందనాలు. ఈ గొప్ప కార్యం చేసినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవెన. హల్లెలూయా. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, నీటి బొడుగులు ఉన్నాయని చాలా దుఃఖపడ్డారు. ఆ బిడ్డకి డాక్టర్లు అయితే గర్భసంచి తీసేయాలన్నారు. పెళ్ళి కాకముందే నీటి బొడుగులు ఉన్నాయి, యూట్రస్ తీసేయాలి. మరి గర్భసంచి తీసేస్తే పిల్ల జీవితం ఏంటి? చాలా ఏడ్చి బాధతో తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అద్భుతం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నీటి బొడుగులన్నీ కూడా యేసయ్య నామంలో క్లియర్ అయింది. ఆమెకు వివాహం అయింది. అద్భుతమైన గర్భఫలం వచ్చింది. ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఇవన్నీ క్లియర్ అయినాయి. ఏమైనా ఫీజులు ఏమైనా అడిగాడా యేసయ్య? ఎవరికి ఏం ఫీజులు కట్టనవసరం లేదు. మనం ఎవరికి కూడా ఇంతని ఇవ్వనవసరం లేదు. కష్టార్జితాన్ని వ్యర్థం చేయకండి. ఎక్కడ కూడా మీరు బలమైన విశ్వాసంతో అడగండి. ఆయన పరిశుద్ధ కార్యాలు కళ్ళతో క్లియర్గా చూస్తారు. ఆమేన్. చూడండి, ఈ సాక్ష్యం ఇందాం. వందనాలు. మాది విజయవాడ. మరి ప్రతి నెల కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈమె నా చిన్న కుమార్తె. ఈమెకి 15 సంవత్సరాలు అప్పుడే కడుపులో నీటి బుడగలు వచ్చాయి. అప్పుడు ఫస్ట్ కరోనా అప్పుడు ఆమెకి హాస్టల్లో ఉండి చదువుకుంటుంటే నీటి బుడగలు ఉన్నాయని అది కరోనా వచ్చినప్పుడు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి పెద్దగా పొట్ట వస్తుంది ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే ఏంటని ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకువెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి కడుపులో నీటి బుడగలు ఉన్నాయి, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, గర్భసంచి కూడా తొలగించాల్సి వచ్చిందేమని చెప్పారు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి అప్పుడు తెలిసిన డాక్టర్ల ద్వారా ప్రయత్నించి దేవుని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ బిడ్డని నీకు పసిపాప వల్ల పంపిస్తాను అని. అలాగే గర్భసంచి కూడా తీసేయకుండా బిడ్డకి ఆపరేషన్ జరిగింది. తర్వాత డాక్టర్లు చెప్పారు వివాహం అయినప్పటికీ కూడా గర్భం వస్తుందో రాదో చెప్పలేమన్నారు. తర్వాత 19 సంవత్సరాలకి పాపకి వివాహం జరిగింది. వివాహం జరిగిన 3 సంవత్సరాల తర్వాత మరి ఏంటి తండ్రి, మరి అప్పుడైతే పసిబిడ్డ వల్ల నాకు ఇచ్చావు, మరి నాకు ఇచ్చినట్టు ఆమె కూడా ఒక పసిబిడ్డని ఇవ్వవా అని అడిగాను. ఆ అమ్మాయి అయితే మరి అమ్మాయి ఏంటి నా పరిస్థితి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆమె చెప్తున్నప్పుడు ప్రతిసారి సరేనమ్మా ఇంతకు ముందు నువ్వు మనం మందులు వాడాం కదా, అక్కడికి వెళ్ళి మందులు వాడదాము అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్లను అడిగినప్పుడు ఈ అమ్మాయికి కడుపులోని ఎగ్స్ పెరగట్లేదు, మరి ఎగ్స్ పెరగనందువల్ల ఈ అమ్మాయికి గర్భం వచ్చే అవకాశం లేదు అని చెప్పారు. కానీ మా అమ్మగారు ఇక్కడికి ప్రతి నెల కూడా ఏలూరు ప్రార్థనకు వచ్చేది. మా అమ్మగారిది తెల్లదావరపల్లి, అక్కడి నుంచి ప్రతి నెల ఇక్కడికి వచ్చేది. ఆమెతో పాటు అనుకోకుండా ఒకసారి నేను కూడా వచ్చాను. ఇక్కడ కూడా సాక్ష్యాలు విని అమ్మ నువ్వు రా నేను చెప్తాను, దైవజనుల దగ్గరికి వెళ్దాము. నేను వెళ్ళాను. అక్కడ ప్రతి ఒక్కరికి గర్భఫలం దేవుడిస్తున్నాడు. నీకు ఏ నీటి బుడగలైతే నీ కడుపులో ఉన్నాయి అన్నారు, అవి తీసేసి చక్కటి కుమారుని దేవుడిని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు నేను ఒంగోలులోని పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో నేను అమ్మాయిని తీసుకొని ఒంగోలు అమ్మాయిని తీసుకొని వెళ్ళాము. ఆ రోజు దైవజనులు చెప్పారు, అమ్మ నువ్వు చక్కటి కుమారుని ఎత్తుకొని వస్తావు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అలాగనే ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్లోనే గర్భఫలం దాల్చిన తర్వాత మళ్ళీ 5 నెలల అమ్మాయి స్కానింగ్కి వెళ్ళినప్పుడు అబార్షన్ చేయించుకోవాలని చెప్పారు. ఇప్పుడే కదయ్యా ఆమెకు బిడ్డనిచ్చావు, మళ్ళీ ఇంతలోనే అబార్షన్ ఏంటయ్యా, మళ్ళీ ఆ అమ్మాయికి అసలే హెల్త్ బాగోదు ఏంటి తండ్రి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రార్థనకు వచ్చి తైలమ్మ వాళ్ళు చెప్పారు, తైలాభిషేక ప్రార్థన నువ్వు వినుంది కదా మాది రాసుకుంటూ ఉంటూ ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి దైవజనుల చేత మళ్ళీ ప్రార్థన చేయించుకొని నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు బిడ్డనెత్తుకొని ఇక్కడికి వస్తావని చెప్పారు. అటు రీతిగానే దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఇప్పుడు బాబుకి 3వ నెల. దేవుడి చిన్న చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొట్టి యేసు నామము ఎంత బలమైనది. ఆమెన్. 15 సంవత్సరాల వయసులో యూట్రస్ తీసేయాలంటే అన్న భయంకరమైన పరిస్థితి. చూడండి, మీరు ఎక్కడ ఎవరు ఏ మాటలు చెప్పినా పడిపోకండి, ఎవరికి మాటలు చెవిని పెట్టకండి. దేవుని వాక్యం ఒక్కటి మీ చెవిలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడ ఏమీ మీ కష్టార్జితం ఇవ్వకండి. మీకోసం ఎలా చేస్తాం, మీకోసం అది చేస్తాం, ఈ పూజలు చేస్తాం, అవి చేస్తాం అంటుంటారు. మీరు అనాలి నీ కొరకు కూడా నేను పూజ చేస్తానని చెప్పాలి. ఏమని చెప్పాలి?
మీ కొరకు నేను యేసయ్య దగ్గర పూజ చేస్తాను, నీవు ఇలాంటి దొంగ పనులు మానాలని ప్రార్థిస్తానని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ అభిషేకము మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుడు ఆ బిడ్డకి ఆ గర్భసంచిని కాపాడాడు, ఆ నీటి బుడగల్ని తీసి పాడేసి ఆ బిడ్డకి మంచి వివాహము చేశాడు, మంచి భర్త వచ్చాడు, మళ్ళీ గర్భం వచ్చింది. అబార్షన్ చేయాలన్నప్పుడు కూడా దేవుడు కాపాడాడు. సాతానుడు ఎన్ని రీతిలుగా తరిమినా కానీ ఆయన తన దాసుడి ద్వారా ప్రకటించిన మాటను ఆయన నెరవేర్చాడు కనుక ఎలుగెత్తి తల్లి సాక్ష్యం చెప్పింది. దేవుని సేవకుడి ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే నేను ఒక పోస్ట్ మ్యాన్ అంటాను. ఏంటి, నేను ఒక ఉత్తరాలు తెచ్చే మనిషి. ఏ ఉత్తరాలు చెప్పాలి? దైవోత్తరాలు. ఆమేన్. పరలోకము నుండి ఆయన ఏమి ఇచ్చాడో అది మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మీకు ఇంకో సాక్ష్యం చెప్తాను, ఆశ్చర్యపడతారు మీరు. చెప్పనా? రాజమండ్రిలో ఇంతకుముందు ఒకసారి మీకు చూపించాను. 20 సంవత్సరాలు వ్యవసాయం చేసి ఏమీ సంపాదించుకోలేదని ఏడుస్తూ ఉన్నారు వారు. ఏమీ లేవు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు టీవీలో చూశారు. అయ్యో, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అందరికీ ఎంతోమంది పిల్లలు పుడుతున్నారు, మంచి జరుగుతుంది. మరి తన భర్త వేణుగోపాల్కి చెప్పిందనమాట, ఇదిగో భర్త, మనం తైలాభిషేకానికి వెళ్దాం, దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు అడిగారు, ఏంటంటే అయ్యా ఒక్క కాసు బంగారం కూడా లేదు బాబు, మా కుటుంబీకులందరూ మమ్మల్ని అవమానంగానే చూస్తున్నారు, 10,000 రూపాయలు కూడా ఎవరు అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు, మేము టీవీలో చూసి వచ్చాం, మాకు ఆశీర్వాదం ప్రకటించండి. ప్రార్థన చేసి దీవెన ప్రకటించి మళ్ళీ నన్ను అడుగుతుందన్నమాట, ఏదో చెప్పండి. నేను అన్నాను, ఏం కావాలి, ఎంత కావాలన్నాను. ఎంతో కొంత మీ నోటితో చెప్పండి బాబు అంది. సరే 10 లక్షలు వస్తాయి పో అన్నాను. అంతే. ఎంత? 10 లక్షలు వస్తాయిలే, పో, చెయ్యి, వ్యాపారం చేయండి. అనుకోకుండా వాళ్ళు చేశారు, ఫలింపు వచ్చింది, 10 లక్షలు వచ్చాయి. అప్పుడు 10 లక్షలు వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆమె తన భర్త తన భార్యకి 10 లక్షలు పెద్ద హారం చేయించాడు. ఏంటి, పెద్ద గొలుసు చేయించి పెద్ద సూట్ కేసులో పెట్టుకుని వచ్చాడు. అప్పుడు నేను మీ అందరికి చూపించాను, గుర్తుందా మీ అందరికీ? ఇదిగో లాస్ట్ ఇయర్ ఇది 10 లక్షలు పెట్టుకున్నాను. తర్వాత క్రమక్రమంగా ప్రతి తైలాభిషేకానికి వస్తూ వారు ఫైనాన్షియల్గా అభివృద్ధి అయ్యారు. 50 కాసులు బంగారం కొందట. 50 కాసులు కొనుక్కున్నాం, బాగున్నాం, అందరిలోనే ఆశీర్వాదంగా ఉన్నాం అని చెబుతూ చివరికి మొన్న అన్నది, అయ్యా మరలా ఇంకోటి చెప్పండి అంతే. ఏంటి, మీకు లేదు తెలివి, ఆమెకు ఉంది. మీరు ఎలా వెళ్ళిపోతున్నారు అంతే. అడుగుతున్నారా? అడుగుడి మీకు ఇవ్వబడు. నేను ప్రకటిస్తున్నాను, దేవుడు మీకు ఇస్తాడు. సరే ఇంకో 10 లక్షలు వస్తలే పో అన్నాను. మళ్ళీ ఇంకో 10 వచ్చి పడిపోయినాయి. వాళ్ళ వ్యాపారంలో వారికి ఎక్కడెక్కడ రావాల్సిన బాకీలోనే అన్నీ వచ్చేసినాయి. అన్నీ వస్తే మొన్న వచ్చి ఆమె ఆ భర్త, ఇలాంటి భర్త ఉండాలి, మంచి భర్తలాగా ఉన్నాడు ఈయన. ఆయనకి ఏమొచ్చినా ముందు బంగారం కొంటున్నాడు భార్యకి. మీ భర్తలు కొంటున్నారా? కొంటారు, మంచి భర్తలు. మీ భర్తలు కొనకపోయినా కొనిపించుకోండి, లేకపోతే మీరన్నా మీ భర్తలు కొనండి. ఇదేంటి నాకు కొంటున్నావు ఏంటి అంటాడు కదా, నువ్వు ఎలా కొంటలేదు కనుక నేనే కొంటున్నాను నీకు అని చెప్పండి. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మీ చిన్న కష్టార్జితను ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆయన ధనవంతులుగానే చేస్తాడు. ఆయన మిమ్మల్ని దరిద్రులుగా చేయడు. దేవుని వాక్యంలో ఉంది, ఆయన ధనవంతుడయ్యండి మన దరిద్రాన్ని బట్టి ఆయన దరిద్రుడుగా మారిపోయాడు, ఆయన బిడ్డలు మనల్ని ధనవంతులుగా చేయటానికి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండోసారి మళ్ళీ 10 లక్షలు వస్తే ఆమె ఏం చేసిందో చెప్పనా? హారం పట్టుకొచ్చింది. దైవజనుడా, అన్ని రీతిలుగా దేవుడు మీ నోట నుండి ఏది వచ్చిందో అన్నీ మాకు జరిగినాయి, మా భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నాం, మరి ఇన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి కదా, దైవజనుడికి మనం ఏదైనా ఇద్దామని చెప్పి నాకు బంగారు కడియం చేయించారు. బంగారం కడియం పట్టుకొచ్చి ఇది నాకు, ఇది మీకు అంతే. నేను మీకు చూపిందామంటే నాకు చెయ్యి పట్టట్లేదు. అది కృతజ్ఞతగా ఇచ్చింది. అన్నీ చెప్పేశాను, సాక్షి వినండి. ఎస్, నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు
ఎవరు దగ్గరోళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలు కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంత అంటే ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. అయితే అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. నిరుడు 10 లక్షలు పట్టుకు వస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువు కొన్నాను. మళ్ళీ అడిగానండి. మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తా పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయ్యా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులెట్టి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే బంగారం వస్తాయి అవి వస్తాయని చెప్పడం ఎందుకంటే అవి కావాలి. ప్రతి ఇంట్లో ముందు జీవనోపాధి చాలా అవసరం. బంగారం ఉండాలి, బట్టలు ఉండాలి, ఆస్తి ఉండాలి, ఇల్లు ఉండాలి. దేవుడు ఉంటే ఇవన్నీ ఉంటాయి. బాగా గమనించండి. ఏంటి యేసయ్య ఉంటే అన్నీ ఉంటాయి. చాలామంది అనుకుంటారు అయ్యేందుకు ఇయ్యేందుకు, మాకు అవి కాదు. దేవుడు 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 అంటే ఏంటి? భూలోకంలో బతుకున్నంతకాలం నీకు ఇంట్లో కాపురం ఉండటానికి ఇల్లు, గూడు ఉండాలి, గుడ్డ ఉండాలి, కూడు ఉండాలి. కూడు గుడ్డ గూడు అనేది చాలా అవసరం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మన హృదయంలో ఉన్నాడు అంటే నీ గుండెలో యేసుని చేర్చుకుంటే భూలోక భాగ్యము పరలోక మోక్షము వస్తుంది. ఆమేన్. క్రీస్తుని నమ్ముకుని దరిద్రులుగా ఉండాలని చెప్పలేదు ఆయన. క్రీస్తునందున్నవాడు ధనవంతుడిగానే ఉంటాడు. క్రీస్తునందున్నవాడు తలగానే ఉంటాడు. క్రీస్తునందున్నవాడు భూమిని స్వాధీనపరుచుకుంటాడు అన్నాడు. ఆమేన్. మీరందరూ భూస్వాములు అవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీరందరూ భూములు సంపాదించుకున్నప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఇసాక్ పాస్టర్ చెప్పాడు, వచ్చాడు, అప్పుడు వాక్యం చెప్పాడు కదా. నిజమే, దేవుడు ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మీ పిల్లలు చూస్తారు. మీ పిల్లల పిల్లలు ఆ ఆశీర్వాదాలు చూస్తారు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. మళ్ళీ ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మళ్ళీ చూద్దాం. వాక్యభాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. మత్తయి తర్వాత ఉంటుంది మార్కు. కొత్త నిబంధనలో 2వ పుస్తకము మార్కు సువార్త. మార్కు సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు. నేను 3 అంకులు చదువుతాను, అందరూ చదవాలి. ఓకేనా? స్టడీ 1, 2, 3. అలాగే నేను చదవడం కళ్ళజోళ్ళే సరిగ్గా సర్దుకుని నోరు తెరిచి గట్టిగా చదవాలి. స్టడీ 1, 2, 3. చాలామంది ఇంగ్లీష్లో చదువుతున్నారు, తెలుగులో చదవండి. మీ ఇంగ్లీష్ నాకు అర్థం అవ్వట్లేదు, నాతో చదవండి. 4 లెటర్. ఓకేనా? ఇల్లు కట్టువారు, అది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మళ్ళీ చెప్పాలి. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట, శుభవార్త దేవుడు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ఆశీర్వాదంతో మనం అందరం సెలవు తీసుకోబోతూ ఉన్నాం. ప్రియులరా, అక్కడ కొన్ని పరిస్థితులు కొన్ని రకాలుగా జరిగిన చరిత్ర కనబడుతూ ఉంది. అయితే 10వ వచనంలో ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను.
ఏ రాయిని ఇల్లు కట్టువారు నిరాకరిస్తారో, నెట్టివేస్తారో, వద్దంటారో, చివరికి ఆ రాయి ఆ మూలకి తలరాయిగా మిగులుతుంది. ఆమెన్. అంటే నిన్ను ఎవరు విసర్జించారో, ఎవరు నిన్ను తక్కువగా చూశారో, ఎవరు నిన్ను దూరం పెట్టారో వారికే దేవుడు నిన్ను దిక్కుగా నిలబెడతాడు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి. ఆమెన్. చూడండి, ఇల్లు కట్టినప్పుడు కొన్ని రాళ్ళు మనం వేస్తుంటాం. ఇల్లు కట్టినప్పుడు మనం శంకుస్థాపనని చేస్తుంటాం. పునాది రాయి అంటాం, శంకుస్థాపన అంటాం. ఆ శంకుస్థాపన చేసినప్పుడు చూడండి, చాలా విలువైన రాయిలు వేస్తారు. కొందరు ఏం చేస్తారంటే బంగారం కూడా వేస్తారు. ఏం చేస్తారు? బంగారం వేస్తారు, నవరత్నాలు వేస్తారు, అమూల్యమైనటువంటి రంగురాళ్ళు వేస్తారు, కొందరు నవధాన్యాలు వేస్తారు. ఏమేస్తారు? మూల చాలా ప్రాముఖ్యము. ఇల్లు కట్టినప్పుడు ఒక దిశను ఎన్నిక చేసి ఆ మూల ఫస్ట్ గొయ్యి తీసి ఆ ప్లానింగ్లోకి వచ్చేలాగా మూల స్తంభం ఆ కాలం దాని మీద పడేలాగా అక్కడ కొంత పూజ చేస్తారు. క్రైస్తవులు ప్రార్థిస్తారు, క్రైస్తవులు కాని వారు ఇష్టదైవాలను పూజ చేస్తుంటారు. మనం ఏం చేస్తామంటే పునాది రాయి ఎలాగ వేస్తామంటే మనం వాక్యము చదివి కీర్తన 24వ అధ్యాయం చదివి భూమిని యేసునామములో ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసి మన ప్రార్థనా తైలము మనం వేస్తాం. మూల చాలా ప్రాముఖ్యమైనది. మొత్తం ఫస్ట్ వర్క్కి అది అందరూ కూడా విధేయతగా తల వంచి పనిలో ప్రారంభం అవుతారనమాట. మూల చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేటువంటి ఒక మూల, ఒక కోణము, ఒక దిశ ఆశీర్వాదకరముగా దాన్ని ఎంచుకుని అక్కడ పెడతా ఉంటుంటారు. అయితే పూర్వము ఒక రాళ్ళు పెడతా ఉండేవారు అనమాట. ఏదేమైనా ఈ దినము దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే, ఏ కుటుంబాల మధ్య, ఏ స్వజనుల మధ్య నీ పిల్లలు నీవు చిన్నబోయినట్టు అయిపోయారో, అందరూ మీరు శపించబడిన వారు, మీకు దీవెన లేదు, మీకు ఉద్యోగం లేదు, మీకు ఎప్పుడు అప్పులే, మీకు ఎప్పుడు రోగమే, మీరు పనికిమాలిన వారు, మీరు ఆశీర్వదించబడిన వారు కాదని అనేకమైన మాటలు విని 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 విసుగు చెంది వారి మధ్య నుంచి వెళ్ళిపోతే నయమేమో, ఇలాంటి మాటలు నేను పడలేనని అనుకుంటున్నావు కదా. ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్ళి కాదు, నీకు ఇంకా ఉద్యోగం రాదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పిల్లల్ని కనేటువంటి యోగ్యత నీకు లేదు, రకరకాల మాటలు, అనేక అవమానాలు, నీవు రోగం కలిగిన మనిషివి, రోగం ఎప్పుడు ఉంటుంది, నీకు తగ్గదు, నువ్వు జబ్బు మనిషివి అని అనేక మంది నిన్ను నిరాకరించారు కదా. వారందరి మధ్య నీవు సంతానము కలిగిన మనిషిగా, ఆరోగ్యము కలిగిన మనిషిగా, ఆస్తి కలిగిన మనిషిగా, ఐశ్వర్యము కలిగిన మనిషిగా, ఆరోగ్య దీవెనలు, అష్టైశ్వర్యాలు కలిగిన మనిషిగా 7 అంతస్తులు పైన నిలబడి ఎలుగెత్తి యేసు నామములో సాక్షి స్తంభముగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి. ఆమెన్. నీ గ్రామానికి నీవు మెయిన్ అవుతావు. నీ స్వజనులలో, నీ గ్రామములో, నీ బంధువుల మధ్య నీ గర్భఫలమే మూలరాయిగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ ప్రార్థన అయినా, ఏ పూజ అయినా, ఏ ఘనకార్యమైనా నీ ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది, నీ బిడ్డ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ ధర్మకార్యమైనా సరే నీ బిడ్డల నుండే వెళ్తాయి అనమాట. అన్నీ కూడా ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది? చదువు రాదు, ఆ మనుషుడికి చదువు లేదు, జ్ఞానం లేదు, వాడికి ఏమొచ్చు, వాడేం పని చేస్తాడంటారు. కానీ దేవుడు అందరూ కూడా నిరాకరించిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. మానవులను పట్టి జాలరులను చేసి ఈ భూమి పైన సాక్షులు మీరన్నాడు. మానవులను పట్టి జాలరులను చేసి ఈ భూమి పైన సాక్షులు మీరన్నాడు.
పాడదాం. ఆదరించేరే పాడదాం. ఆదరించేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితమే దిగజారిపోయే. సుడిగాలులేమో వీచెను, అలలేమో పైకి లేచెను. సుడిగాలులేమో వీచెను, అలలేమో పైకి లేచెను. ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే చేజారిపోయేను. ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే చేజారిపోయేను. పడదాం. ఆదరించేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే నా జీవితాన చీకటులే మ్రోగే. ఆదరించేరే విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. పడలే విద్యలేని పడండి స్వరమెత్తి. దివ్యమైన చేశాడు, మానవులను పట్టి జాలరులను చేసి ఈ భూమిపై సాక్షులు మీరన్నాడు. మానవులను పట్టి జాలరులను ఈ భూమిపైన సాక్షులు మీరన్నాడు. ఆదరించేరే దారే కనరాదు సంధ్య వెలుగు కనుమరుగైపోయే. వస్తానన్నాడు ఎప్పుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభు ఉన్నాడు. వస్తానన్నాడు వివుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభు ఉన్నాడు. ఆమేన్. దరిచేర్చే నాదుడు నా చెంత ఉండగా ఎందుకు నీ హృదయాన ఈ తొందర. ఆమేన్. దరిచేర్చే నాదుడు నా చెంత ఉండగా ఎందుకు నా హృదయాన ఈ తొందర. ఆమేన్. ఆమేన్. అందరూ ఈ మాట చెప్పండి. దరిచేర్చే నాదుడు. అలా చెప్తున్నారండి, ఎవరు చెప్తున్నట్టు గట్టిగా చెప్పాలి. దరిచేర్చే నాదుడు నా చెంత ఉండగా ఎందుకు నా హృదయాన్న ఈ తొందర. దానికి రాగం పెట్టి పాడదామా? దరిచేర్చే నాదుడు నా చెంత ఉండగా. పాడండి. ఎందుకు నా హృదయాన ఈ తొందర. హల్లెలూయా. నీ చెంత ఆయన ఉన్నాడు. ఆమేనండి. మీ చెంత ఆయన ఉన్నాడు కనుకనే నువ్వు బ్రతుకుతున్నావు, దాటుకుని వస్తున్నావు ప్రతి గండాన్ని. ఆయన ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. లేకపోతే నిన్ను అని ఊదిద్దరు మీ వాళ్ళందరూ. ఎవరు నిన్ను ఊదలేరు. ఎవరు ఊదినా నీ మీద నుంచి కొండ మీద ఊదినట్టే. ఎవరైనా నిన్ను లేపేయాలి, గెంటేయాలి, వెళ్ళిపోవాలి, నాశనం అయిపోవాలంటే
చూడండి, మన పట్టణంలో కొండలు ఉంటాయి కదా, భువనగిరి కొండ ఎంత ఉంది, దాని దగ్గరికి ఉప్పు అంటే వెళ్తుందా? ఎవడు నిన్ను ఓదలేడు, ఎవడు నీ బిడ్డని కదపలేడు, ఎవడు నీ ఆస్తిని ముట్టలేడు, ఏ దుష్టుడు నీ ఆరోగ్యాన్ని కదపలేడు. దరి చేర్చేవాడు ఒకడు నీ చెంత ఉన్నాడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏ పేరంటానికి పిలవట్లేదని ఏడుస్తున్నావా? ఏ శుభకార్యానికి నన్ను పిలవట్లేదు, ఎందుకంటే మా దగ్గర ఏమీ లేదు కనుక, మాకు ఏ ఆశీర్వాదం లేదు కనుక. పేరెంటాలకు ఎవరిని పిలుస్తారు తెలుసా? ఇక్కడ పేరెంటాలు అంటారు కదా, పెళ్లి కొడుకుని చేసినప్పుడు నలుగురు పిలుస్తారు. అందంగా ఉన్న వాళ్ళని, పట్టు చీర ఉన్న వాళ్ళని, వడ్డానం ఉన్న వాళ్ళని, ఇంకా చెప్పరే మీరు అందరూ, తాళ్ళు ఇలాగా ఏలాడేసుకునే వాళ్ళని, ఇన్ని గాజులు ఉన్న వాళ్ళని, తెల్లగా ఉన్న వాళ్ళని పిలుస్తారు. బాగున్న వాళ్ళని. బాగా లేని వాళ్ళని పిలవరు, ఎందుకంటే వాళ్ళకి ఫోటోలు సరిగ్గా పడరని. ఈ దరిద్రులను పిలిచి దరిద్రం తెచ్చుకునే కంటే ధనవంతులను పిలిచి ధనం తెచ్చుకోవాలనుకుంటారు. ఈ దిక్కులేని వాళ్ళకి మనకి బలమైన వాడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీ స్వజనులలో నీకు మించి ఆశీర్వదించబడిన వ్యక్తి లేరు అని అంతగా దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నాడు. మీ గ్రామములో, మీ పట్టణములో, మీ యొక్క పల్లెలో, మీ గూడెములో నిన్ను దేవుడు నీ కుటుంబాన్ని తలగా ఉంచబోతా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ ఇల్లు సడన్గా ఆశీర్వదించబడుతుంది, వీరేంటి అన్ని ఇళ్ళకే కలిసి వస్తున్నాయి, ఏది పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేసినా ఫలిస్తున్నారు, ఏ ఉద్యోగం చేసినా వారి జీతము, వారి డబ్బులు వారి దగ్గరే ఉంటున్నాయి, అన్నీ కొనుక్కుంటున్నారు, ఏంటి అని ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఏ నోరు నిన్ను శపించిందో, ఏ కన్ను నిన్ను తక్కువగా చూసిందో, ఆ కన్నే, ఆ నోటికి ముందే దేవుడు నిన్ను తలగా చేయబోతా ఉన్నా. నిన్ను విసర్జించిన వారందరికీ నీవు సహాయము చేసే స్థితిలో దేవుడు పెట్టబోతా ఉన్నాడు. ఎవరైతే నీవు లేమిదానివని, బీదరాలు అని, బీదవాడు అని, ఉద్యోగం లేనివాడు అని, నీవు అనారోగ్యమైన వ్యక్తివని, నువ్వు శపించబడిన వ్యక్తివని, నువ్వు ఎవరికి ఉపయోగం పడే వ్యక్తి కాదని, నీ కుటుంబం, నీ పిల్లలు చెడ్డవారని లేని మాటలు పెట్టి నిన్ను అవమానం చేశారు, వారి ఎదుట దేవుడు నిన్ను మూలకు తలరాయిగా చేయబోతా ఉన్నా. నమ్మిన వారందరూ, ఈ వాక్యము నాకైనా నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇల్లు కట్టువారు. ఇల్లు కట్టడం అంటే ఇంకా ఆత్మ సంబంధంగా చూస్తే, ఎవరైనా పెళ్ళి అనేది ఒక ఇల్లు లాంటిది అనమాట. ఇద్దరిని భార్య భర్తలను కలిపేది ఒక ఇల్లు, ఒక కుటుంబం. ఏ పెళ్ళికైనా, ఏ శుభకార్యానికైనా, ఏ వ్యవస్థ నిర్మించడానికైనా, దేనికైనా నీవే మూలకు తలరాయిగా, చీఫ్ గెస్ట్గా ఉంటావు. మనం ఎన్నో శ్రమలు, మీ పిల్లలు మీరు పడుతున్న అవమానము గుర్తుపెట్టుకోండి, రాసుకోండి డేటుతో సహా. దేవుడు బలముగా మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మాత్రం మీ ఇంటికి వస్తాను తొందరలో. రానా? రమ్మని ఒక్కరు కూడా పిలవట్లేదు. రండి రండి అని వెళ్ళిపోతారు తైలం వైపు. ఎంత అందంగా ఉందో మీ పిలుపు. డిసెంబర్ దాకా చూస్తాను, అప్పటి నుంచి చెప్తాను ఎవరింటికి వస్తాను. మీరందరూ బాగుపడిపోతారు, మీరందరూ ఆశీర్వదించబడతారు, మీరందరూ అనేక మందికి భోజనాలు పెడతారు, మీరు అనేక మందికి ధర్మాలు చేస్తారు, ఆరోగ్యం కలిగి సాక్ష్యం ఇస్తారు. నీ ఇల్లు రక్షించబడుతుంది. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి. ఇది ఎందుకు జరుగుతుందో కింద రాశాడు చూడండి. ఇది ప్రభు వలననే కలుగును. రెండు ఏమంటున్నాడు? ఆస్తి లేనివాడు ఆస్తికర్త అవటం, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కలిగి ఉండటం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటావు, కంపెనీకి అధిపతిగా ఉంటావు, భూస్వామిగా ఉంటావు. ఇది ఎలా జరుగుతుంది? ఇది ప్రభు వలననే కలుగును. ఎంతో జబ్బు, కిడ్నీ పోయింది, లివర్ పోయింది, నాకు షుగర్ ఉంది, ఆ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉందని అనుకుంటామేమో, అన్ని చుట్టకు పెట్టి పోతాయి ఒకేసారి.
నీవు ఒక అద్భుతమైన ఆరోగ్యవంతుడిగా ఉంటావు, ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. ఇది ఎలా జరుగుతుందంటే ఇది ప్రభువు వలన జరుగును. ఆమె ఎంత బలమైన మాట! అండర్లైన్ చేసుకోండి, పెన్నుతో కింద అండర్లైన్ చేసుకోండి. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆమెన్. మన కన్నులకు ఆశ్చర్యం. నీ కొడుకు ఎలా బాగుపడతాడో, నీ కొడుకు ఎలా కలెక్టర్గా ఉంటాడో నీకే ఆశ్చర్యం. ఎలా చదువుకున్నాడు అసలు వీడు ఎలా కలెక్టర్ అయిపోయాడు, వీడు ఎలా ఎమ్మెల్యే అయిపోయాడు, వీడు ఎలా ముఖ్యమంత్రి అయిపోయాడు, నా కుమార్తె ఇంత స్థాయికి ఎలాగ ఎదిగిపోయిందని నీ కన్నులకే ఆశ్చర్యము. ఈ మాటలు రానున్న దినాల్లో జరగబోతూ ఉన్నాయి, రానున్న దినాలు జరగబోతూ ఉన్నాయి, రానున్న దినాలు జరగబోతూ ఉన్నాయి. మరి మన కన్నులకు ఆశ్చర్యమే. నీ గ్రామము, నీ మండల ప్రెసిడెంట్గా, మండల డెవలప్మెంట్ ఆఫీసర్గా నీ బిడ్డ, మండల రెవెన్యూ ఆఫీసర్గా నీ బిడ్డ, సబ్ ఇన్స్పెక్టర్గా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా, డిఎస్పిగా, ఎస్పీగా, డీజీపీగా వచ్చే రోజులు ఈ పదవులన్నీ మనకే దేవుడు రాబోస్తున్నాడు. దిక్కులేని మనల్ని మూల రాయిగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమెన్. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి. నువ్వేం చేస్తావులే అన్న మాటలు పడ్డావు కదా, నీవే చేయాలి. పలానా వారు బిడ్డ ఈ ఆఫీసరా, అమ్మా ఈ బిడ్డ చెప్పి ఈ పని చేయించమ్మా, ఆ పని చేయించమని అనేక మంది ప్రజలు తల్లిగా ఉన్న నీ దగ్గరికి రికమెండేషన్ కొరకు వస్తారు. నీ చిన్న జీవితం నా బోడి జీవితం అని అనుకుంటున్నావు, కానీ ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ దినము ఒక శుభవార్త నీ కుటుంబానికి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి. అన్ని మూలాలకి, అన్ని పనులకి, వ్యవహారాలకి నీవు నీ బిడ్డ ఉండాలని ప్రజలు కోరుకునే స్థాయికి దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఆత్మ ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్య భాగ్యము, రక్షణ క్షేమం మీకు కలుగును గాక. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి జీవం గల దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఈ జీవితము, ఏంటి రోగము, ఏంటి పేదరికము, ఈ అప్పులేంటి, ఈ బాధలేంటి, ఎంతకాలము నేను ఎంత సమాధానం చెప్పాలని ఏడ్చుతున్నాను. నాతో మాట్లాడేవా బాబు అని ప్రభు నీతో మాట్లాడారు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలవబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి, దేవా నన్ను మూలకు తలరాయిగా, హల్లెలూయా హల్లెలూయా, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. జీవం గల దేవుని వాక్యం ఎరిగిన మనము ఎక్కడున్నామో అక్కడ కళ్ళు మూసుకోండి. ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఈ వాక్యము ప్రకటించబడింది. ధన 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 అని పై నుండి దీవెన వచ్చేసింది. నీవు క్రమముగా దాన్ని రిసీవ్ చేసుకో. నీకోసమే. యేసునందున్నావు కదా, లేవా? అనుమానంగా ఉందా? యేసయ్యా నాకు దేవుడిగా ఉండవా, నాకు రక్షకుడిగా ఉండవా? నీవు నాకు రక్షకుడిగా ఉండాలి. నా పాపాలు క్షమించు. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా దీవించు, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. నీవు నన్ను దీవించు, నీవు నన్ను ఆశీర్వదించు బాబు. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఈ దినాన్ని ప్రకటించాడు. మూలకు తలరాయి. ఎవరు నిరాకరించారో, ఎవరు ద్వేషించారో, ఏ కుటుంబము నిన్ను చిన్న చూపు చూసిందో, ఏ మనుషుడు నిన్ను తూలనాడి మాట్లాడాడో, ఏ మనుషులు నీ కుటుంబాన్ని తక్కువగా మాట్లాడారో, వారి ముందు దేవుడు నిన్ను హెచ్చించడం మొదలుపెట్టాడు. వారి ముందు నిన్ను జ్ఞానిగా, ఐశ్వర్యవంతుడిగా, ఆలోచనకర్తగా, సలహాదారుడిగా, సహాయకుడిగా దేవుడు మూల రాయిగా చేస్తా ఉన్నాడు. నీవే మూలమవుతావు.
నీ ద్వారానే పనులు ప్రారంభిస్తారు. నీ వస్తేనే కానీ మేము పని చేయమంటారు. నీ వస్తేనే కానీ మేము కేక్ కట్ చేయం. నువ్వు వస్తేనే కానీ మేము పెళ్లి చేయము. నువ్వు వస్తేనే కానీ హౌస్ డెడికేషన్ చేయమంటారు. ఏంటి అనుకుంటున్నావు? అలాంటి ఆశీర్వాదాలు వాగ్దానం ద్వారా వస్తూ ఉన్నాయి నీకు. నువ్వెప్పుడు వస్తే అప్పుడే నా బిడ్డ మెడలో తాళి కట్టబడుతుంది. అయ్యో, నన్ను ఎవరు పిలవట్లేదు, నేను అందరికీ చిన్నగా అయిపోయాను, నాకు దీవెన లేదని ఏడ్చావు కదా. దీవెనల ద్వారా ఖ్యాతి, మంచి పేరు దేవుడు ఇవ్వబోతున్నాడు. శుభకార్యములు జరుగుతాయి. నీ శిరస్సు మీద ఉన్న దరిద్రత యేసు నామములో కొట్టివేయబడతాయి. ఇల్లు కట్టి వారు నిరాకరించిన రాయి, మూలకు తల రాయి. దీనికి పెళ్ళి అవుతుందా, ఉద్యోగం వస్తుందా? వీడికి పెళ్ళి అవుతుందా, ఉద్యోగం వస్తుందా? ఇల్లు కడతారా? ఈరేంటి, బ్రతుకేంటి అన్న మాటలు విన్నావు కదా. వారి మధ్య ధర్మమూర్తిగా ఉండబోతున్నావు, ఆరోగ్య ప్రదాతగా ఉండబోతున్నావు, ఐశ్వర్యవంతుడిగా ఉండబోతున్నావు. నీ సంతానము దీవెన కలిగి ఉండబోతా ఉంది. నీ భర్త ఆశీర్వాదంగా ఉండబోతా ఉన్నాడు. మీ ఇంటికి క్షేమము కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నా ఇంటికి నువ్వు దేవుడిగా ఉండాలి, నాకు నువ్వు రక్షకుడిగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడున్న వారు అక్కడే మీ తలపైన 2 చేతులు పెట్టుకుని నన్ను రెండంతలుగా దీవి, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. చేయి, ప్రార్థన చేయి. మీ పక్కన మీ బిడ్డ కూడా ఉంటే చేయండి. ఎవరుంటే వారు, మీ భర్త, అందరూ చేతుల పైన ఎట్టుకోండి. నీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. ఎవడు దొంగలించడు, అది వ్యర్థముగా పోదు. తలపైన శిరస్సు మీద కిరీటముగా ఉంటుంది. దీవెన, 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 సమృద్ధి. అవమానమే దీవెనగా మారుతుంది, అన్యాయమే న్యాయముగా మారుతుంది, అనారోగ్యమే ఆరోగ్యముగా మారుతుంది. పరిశుద్ధ ఆత్మ నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? అందరూ ఆశ్చర్యపోతే దానికి జవాబు, ఇది ప్రభు వల్లనే కలుగును. దరిద్రుడు గొప్పవాడు అవటం అది ప్రభు వల్లనే కలుగును. చెడిపోయిన ఆరోగ్యము బాగుపడటం ఇది ప్రభు వల్లనే కలుగును. ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మనము దీనులమే కానీ మనం నమ్మిన దేవుడు రారాజు నీ బిడ్డని రాజబిడ్డగా నిలబెడుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా నిలబెడతా ఉన్నాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. అందరూ కూడా నమస్కరించండి, అడగండి మీకు ఏం కావాలో. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనాలని చెబుదాం. యేసయ్యా వందనాలు, నీకే వందనాలు బాబు. నీవే మాతో మాట్లాడవయ్యా. దీవెనకరమైన మాటను, శుభప్రదమైన మాటను దేవా మా జీవితాల్లో మా సేవకుని ద్వారా, ప్రవక్త ద్వారా నువ్వు విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగలవాడా నీకు స్తోత్రాలు అని చెబుదాము. దయచూపువాడా నీకే స్తోత్రాలు. నమ్మదగిన తండ్రి నీకే స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు బాబు, అత్యంత కృపగల దేవుడవు నాయన. దీనులమైన మా పక్షాన దేవా నువ్వు ప్రకటించిన దీవెన బట్టి నీకు వందనాలని చెబుదాం. చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయనని సూటిగా తేటగా ప్రభు మనతో మాట్లాడాడు కదా. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా మంచి తండ్రి, మా నమ్మదగిన యేసయ్య, మా మంచి కాపరి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలోకి నడిపించి, మీ ప్రవక్తను మా మధ్యగా నడిపించి, ఇదిగో నాయన మా జీవితాల్లో దేవా పనికి రానివారమైన మమ్మలను తండ్రి, అయోగ్యులమైన మమ్మలను తండ్రి, ఈ లోకంలో ఎందుకు పనికి రానివారుగా చూస్తున్న మమ్మలను తండ్రి దేవా నీ బిడ్డలుగా కోరుకున్నావు దేవా, నీ బిడ్డలుగా ఎంచుకున్నావు తండ్రి. ఇదిగో నీ ప్రవక్త ద్వారా నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది ప్రభువు వల్లనే కలుగును, ఇది మన కన్నులకు ఆశ్చర్యమని
దేవా నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లించు. మా కన్నులతో నిశ్చయముగా మేము చూస్తాము తండ్రి. దేవా మా బిడ్డలను నువ్వు ఆశీర్వదించే విధానం మేము చూస్తాం, మేము సాక్షులుగా ఉంటాం రాజా. నీకే స్తోత్రాలు. దేవా నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు, నువ్వు మాట ఇచ్చి అబద్ధమాటకు నువ్వు నరుడవు కాదయ్యా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుటకు సర్వశక్తిమంతుడవై ఉన్నావు. నీ జీవము గల మాట 100% మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. మేము వచ్చే తైలాభిషేకంలో సాక్షులుగా ఉందముగాక. దేవా మేము బ్రతికినంతకాలము నీకు సాక్షులుగా ఉందముగాక. మీరే కృపను విస్తరింప చేయమని, మా సేవకునికి మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఇంకా నువ్వు కొలతలేని ఆత్మతో మీరు నింపి వాడుకోమని వేడుకొనుచున్నాను. ప్రపంచానికి దీపస్తంభముగా మీరు మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ ప్రార్థనా శక్తి పరిచర్లు ప్రపంచమంతటా విస్తరింప చేయమని వేడుకొనుచున్నాను. దేవా దీనులను అభాగ్యులను నీ రక్షణలోకి నడిపించినట్లు ఈ పరిచర్యను మరింతగా మీరు దీవించి ఆశీర్వదించమని, దేవా ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ ఆశీర్వాదం పొందుకున్నట్లు, దేవా సాక్షులుగా ఉన్నట్లు మీరే వారిని స్థిరపరచు బలపరచమని యేసు దివ్యనామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి